హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో చాట్ జీపీటీ గురించి కంప్లీట్గా తెలుసుకోవచ్చున్నాం. అసలు చాట్ జీపీటీ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి, అసలు చాట్ జీపీటీ ఈ రోజుల్లో ఎందుకు ట్రెండ్ అవుతుంది, అసలు చాట్ జీపీటీ వల్ల మనకి యూజెస్ ఏంటి, అండ్ అది గూగుల్ని ఎలా కంపీట్ చేస్తుందో కూడా తెలుసుకోవచ్చున్నాం. చాట్ జీపీటీ అనేది ఒక ఓపెన్ ఏఐ బేస్డ్ బాట్. దాంతో సేమ్ అది మనకు గూగుల్ లాగా వర్క్ చేస్తుంది, సెర్చ్ ఇంజిన్ లాగా. అండ్ అది ఫస్ట్ దాని స్క్రిప్ట్ వచ్చేసరికి, దాని ప్రోగ్రామ్ వచ్చేసరికి 2018 జూన్ 11 అలెక్ రాడ్ఫర్డ్ అనే వ్యక్తి అతని ఫ్రెండ్స్ అందరు కలిసి రాసిళ్ళు. అండ్ అది రాసి ఓపెన్ ఏ వెబ్సైట్ లో పబ్లిష్ చేయడం జరిగింది. అండ్ అది November 30, 2022 రిలీజ్ చేసిళ్ళు. రిలీజ్ చేసిన 3 to 4 days లో 4th December కల్లా 1 million యూజర్స్ ని సంపాదించింది. అండ్ పెద్ద పెద్ద కంపెనీస్ కి సంపాదించడానికి కొన్ని ఇయర్స్ ఆఫ్ టైం పట్టింది, కానీ ఇది విత్ ఇన్ 3 to 4 days లో 1 million యూజర్స్ ని సంపాదించింది. అంత త్వరగా ఎట్లా సంపాదించింది, అసలు యూజర్స్ ఎందుకు దానికి అట్రాక్ట్ అవుతున్నారో కూడా తెలుసుకోవచ్చున్నాం. యాక్చువల్ గా జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్ ట్రాన్స్ఫార్మర్. అండ్ దాని CEO వచ్చేసరికి శామ్ ఆల్ట్మన్. అండ్ దాని వర్త్ వచ్చేసరికి $29 billion ఉంది ఇప్పుడు ప్రెసెంట్. మనకి ఇప్పుడు జీపీటీ అనే పేరులోనే తెలుస్తుంది, అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్ ట్రాన్స్ఫార్మర్ అని. అంటే దీన్ని ప్రీ ట్రైన్ చేసిళ్ళు, అంటే ట్రైన్ చేసిళ్ళు ముందే, దాన్ని రిలీజ్ చేసే ముందే ట్రైన్ చేసి దాన్ని రిలీజ్ చేసిళ్ళు. అండ్ అది 2021 ముందు ఏం జరిగిందో మాత్రం చెప్పగలుగుతుంది, 2022 తర్వాత ఏం జరిగిందో చెప్పలేదు. ఎందుకంటే దాన్ని ముందు 2021 వరకే ప్రీ ట్రైన్ చేయడం జరిగింది. ఓపెన్ ఏఐ బేస్డ్ చాట్ బాట్ అది. అంటే మనకు టెలిగ్రామ్ లో బోట్స్ ఉంటాయి కదా నార్మల్, అట్లాంటి టైప్ అది. దానిలో మనం గూగుల్లో సెర్చ్ చేస్తాం, సెర్చ్ చేస్తే నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ వస్తాయి. కానీ చాట్ జీపీటీలో అట్లా కాదు, ఒక చాట్ బోర్డ్తో మనం చాట్ చేసినట్టు ఉంటుంది. సేమ్ మనం క్వశ్చన్ చాట్ చేసి టైప్ చేస్తే అది మనకు ఆన్సర్స్ టైప్ చేసి పంపడం జరుగుతుంది. మన గూగుల్లో నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ వస్తాయి, కానీ చాట్ జీపీటీలో అట్లా నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ రావు. జస్ట్ వాళ్ళు మనం సెర్చ్ చేసిన దానికి ఒక ఆన్సర్ రిటర్న్ వేవ్ ఫార్మాట్ లో మనకు రాసి చూపిస్తుంది. అండ్ అది మనం ఒకవేళ గూగుల్లో సెర్చ్ చేసి అట్లాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనుకుంటే నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ విజిట్ చేయాలి, అండ్ చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ వెళ్ళి దాంట్లో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మళ్ళీ దాన్ని రిఫైన్ చేసి మనం ఒక దగ్గర పెట్టుకుంటే ఎంత ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందో, చాట్ జీపీటీలో అదే క్వశ్చన్ మనం అడిగితే అది అంత అక్యూరేట్ ఇన్ఫర్మేషన్, అంత అక్యూరసీతోని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కన్నా ఎక్కువ మంచి అక్యూరసీతోని మనకి ఇవ్వడం జరుగుతుంది. దాంతో మన టైం కూడా సేవ్ అవుతుంది. అండ్ January 2023 వచ్చిన ఆర్టికల్లో, న్యూయార్క్ టైమ్స్ ఆర్టికల్లో వాళ్ళు ఏం చెప్పారంటే, మైక్రోసాఫ్ట్ బింగ్ లో కూడా చాట్ జీపీటీ లాంటి ఒక బాట్ ని వాళ్ళు వాళ్ళ పబ్లిక్ సెర్చ్ ఇంజన్ లో యాడ్ చేయడం జరుగుతుందంట. అంటే వాళ్ళు అరౌండ్ March to April మంత్ లో యాడ్ చేద్దామని వాళ్ళు ట్రై చేస్తున్నారు. అండ్ గూగుల్ కూడా ఇలాంటి చాట్ బాట్స్ ని బిల్డ్ చేసి వాళ్ళ సెర్చ్ ఇంజన్ లో పెడదామని వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. అండ్ ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ స్ట్రోక్ అన్నట్టు, అంటే గూగుల్ వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అన్నట్టు. అంటే ఇంత పవర్ఫుల్ ఏఐ రావడం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు, ఇంత తొందర వస్తా అని. పెద్ద పెద్ద పబ్లిక్ ఫిగర్స్ లైక్ ఎలాన్ మస్క్ కూడా దీని మీద ట్వీట్ చేయడం జరిగింది. అంటే అతను ఏ విధంగా ట్వీట్ చేసినంటే, ఏఐ వల్ల హ్యూమన్ రేస్ కి అంతమయ్యే రోజులు దగ్గరకు వచ్చినాయని ఇండైరెక్ట్ గా అట్లాంటి ట్వీట్ చేసిండు. అంటే ఇది చాలా పవర్ఫుల్ ఏఐ అని చెప్తున్నాడు. చాట్ జీపీటీని మనం ఇప్పుడు ప్రెసెంట్ ఫ్రీగా యూజ్ చేస్తున్నాం, కానీ ఫ్యూచర్ లో దాన్ని మానిటైజ్ చేసే థాట్స్ కూడా ఉన్నాయి. అండ్ దాని రీసెర్చర్ అయిన స్కాట్ ఆరెన్సన్ దానికి ఫ్యూచర్ లో వాటర్ మార్క్ తో తీసుకురావాలనుకుంటున్నాడు, GPT-4 వర్షన్ తో. అండ్ ప్రెసెంట్ రన్ అయ్యే వర్షన్ ఏమో GPT-3.5. అండ్ ఫ్యూచర్ లో GPT-4 తో దాన్ని వాటర్ మార్క్ యాడ్ చేసి తీసుకొద్దామన్న ప్రాసెస్ లో ఉన్నాడు. అండ్ దాన్ని ఇప్పుడు ఎలా వాడాలి, ఎలా సైన్ అప్ కావాలో నేను మీకు క్లియర్ గా నా ల్యాప్టాప్ స్క్రీన్ మీద చూపిస్తా. చాట్ జీపీటీలోకి వెళ్ళడానికి, లేకపోతే చాట్ జీపీటీలో సైన్ అప్ కావడానికి మీరైతే ఫస్ట్ గూగుల్కి వెళ్ళండి. గూగుల్కి వెళ్ళి chat.openai.com అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఈ ఫస్ట్ వెబ్సైట్ ఉంది కదా, chat.openai.com అని, దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే మనం చాట్ జీపీటీ ఇంటర్ఫేస్కి అయితే వెళ్తాం. మీరు ఒకవేళ ఫస్ట్ టైం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే, ఇంతకుముందు అకౌంట్ లేకపోతే సైన్ అప్లోకి వెళ్ళి కంటిన్యూ విత్ గూగుల్ అని వెళ్ళొచ్చు, లేకపోతే ఫేస్బుక్తో సైన్ అప్ కావచ్చు. ఒకవేళ మీకు అకౌంట్ ఉన్నట్లయితే లాగిన్ మీద ప్రెస్ చేసి మీరు డైరెక్ట్ మీ అకౌంట్లోకి అయితే లాగిన్ కావచ్చు, మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి. సో ఇక్కడ వచ్చేసరికి ఇదంతా చాట్ జీపీటీ ఇంటర్ఫేస్. అండ్ ఇక్కడ న్యూ చాట్ అని ఉంది కదా, దాని కింద ఇదంతా హిస్టరీ, మనం సెర్చ్ చేసిన హిస్టరీ. ఇక్కడ మనం సెర్చ్ చేయొచ్చు ఏదైనా కొత్త టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటే, లేకపోతే ఇక్కడ కూడా మనం సెర్చ్ చేయొచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి క్లియర్ కన్వర్జేషన్ అంటే హిస్టరీ డిలీట్ చేయడం. అండ్ ఇది వచ్చేసరికి డార్క్ మోడ్. ఇది ఓపెన్ అయ్యే డిస్కార్డ్, అంటే చాట్ జీపీటీ వాళ్ళది. అండ్ ఇక్కడ అప్డేట్స్ అండ్ FAQs ఇక్కడ వచ్చేసినాయి. అండ్ ఇక్కడ లాగౌట్ అని ఉంది. లాగౌట్ మీద క్లిక్ చేస్తే మీరు మీ అకౌంట్ నుండి లాగౌట్ అయిపోతారు. ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటే మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. సో మనం ఏదైనా ఒక ప్లేస్లో ఎంటర్ చేద్దాం. మనం ఇన్ఫర్మేషన్
అబౌట్ చాట్ జీపీటీ అని సెర్చ్ చేస్తున్నా. సెర్చ్ చేస్తే ఇక్కడ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు టైప్ చేసి ఇట్లా ఫార్మాట్లో ఇవ్వడం జరుగుతుంది, క్లీన్ అండ్ నీట్ ఫార్మాట్లో. అదే గూగుల్లో సెర్చ్ చేస్తే నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ వస్తాయి. ఆ నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్లో మనం కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మళ్ళీ దాన్ని రిఫైన్ చేసి ఒక దగ్గర రాస్తాం. కానీ చాట్ జీపీటీలో అంత అవసరం లేదు. మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ జస్ట్ సెర్చ్ చేస్తే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా నీట్గా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం సెర్చ్ చేసిన టాపిక్ అంతా ఇక్కడికి వచ్చేసింది. టాపిక్ ఇది హిస్టరీలోకి వచ్చేసింది. సో ఇది చాట్ జీపీటీ ఇంటర్ఫేస్. మనకు కావాల్సినవి నీట్గా అక్యురేట్గా మంచి ఫార్మాట్లో వేయడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మనం ఏదైనా యూట్యూబ్ వీడియోకి స్క్రిప్ట్ అయినా లేకపోతే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయినా ఏదైనా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. సో ఇది చాట్ జీపీటీని ఎలా వాడాలో మీకు ఇక్కడ కంప్లీట్గా చెప్పిన. నెక్స్ట్ దీనివల్ల అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చెప్తా. మనం ఇప్పుడు చాట్ జీపీటీ వల్ల అడ్వాంటేజెస్ అంటే మాట్లాడుకోవచ్చున్నాం. చాట్ జీపీటీలో మనం ఒక ప్రోగ్రామ్ రాయొచ్చు అండ్ ఆల్సో దాన్ని డీబగ్ చేయొచ్చు అండ్ మనం దీనిలో మ్యూజిక్ కంపోజ్ చేయొచ్చు, లిరిక్స్ రాసుకోవచ్చు. అది ఓన్ లిరిక్స్ ఇస్తుంది. దీనిలో మనం స్టూడెంట్స్ ఎస్సే రాయొచ్చు అండ్ ఫెయిరీ టేల్స్ కూడా చెప్తుంది. అండ్ దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. మన టైం సేవ్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ నీట్ అండ్ అక్యురేట్గా గ్యాదర్ చేయొచ్చు, అక్యురసీ ఎక్కువ ఉంటుంది. అండ్ మనం సర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ టైం వేస్ట్ చేయకుండా మనకు డైరెక్ట్గా దొరకడం జరుగుతుంది. అండ్ దీని డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీని డిసడ్వాంటేజ్ వచ్చేసరికి దీని అక్యురసీ, దీని డిసడ్వాంటేజ్. ఇది ఎంత అక్యురేట్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుందో అంత డిసడ్వాంటేజ్ ఉన్నాయి. ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చేసరికి వాళ్ళకు అసైన్మెంట్స్ వచ్చినా వాళ్ళ ఎగ్జామ్ ఉన్నా డైరెక్ట్ దీనిలోకి వచ్చేసి దీనిలో క్వశ్చన్ సెర్చ్ చేసి ఆన్సర్ రాసుకుంటున్నారు. ఇది ఎలాంటి ఆన్సర్ ఇస్తారంటే ఒక టాపర్ ఇట్లా అయితే ఆన్సర్ని ప్రిస్క్రైబ్ చేసి నీట్ ఫార్మాట్లో ఇస్తాడో అదే వేలో ఇది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో నార్త్ అమెరికాలో చాలా స్కూల్స్లో చాట్ జీపీటీని అయితే బ్యాన్ చేయడం జరిగింది. అండ్ మెనీ ఆఫ్ ఆఫీసెస్ అండ్ మెనీ ఆఫ్ అదర్ రీజన్స్లో కూడా చాట్ జీపీటీని బ్యాన్ చేసేళ్ళు. ఎందుకంటే ఇది అంత పవర్ఫుల్ అండ్ అంత అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో దీని అక్యురసీ దీని డిసడ్వాంటేజ్.